అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో జరిగిన భేటీలో ఈ మేరకు సమయం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు రేపటిలో అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి వెలువడవచ్చు. 5 కొత్త వారికి బెర్త్ కన్ఫామ్. మరొక బెర్త్ కోసం మాదిగా మున్నూరు కాపు సామాజిక వర్గాల్లో ఒకరికి అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. మంత్రివర్గంలో ఇప్పటికీ 6 ఖాళీలున్నాయి. వాటిని మాత్రమే పూర్తి చేస్తారా లేక మొత్తంగా కదలికలు ఉంటాయా అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే పలువురు శాఖల్లో మార్పులు చేర్పులు మాత్రం తథ్యమని తెలుస్తుంది. కొత్త మంత్రులు వీరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అమర్ అలీఖాన్. ఈ 5 మంత్రివర్గంలో స్థానం ఖాయమని విశ్వసనీయ సమాచారం. వీరిలో విజయశాంతి, అమర్ అలీఖాన్లిద్దరూ ఎమ్మెల్సీలుగా ఇటీవలనే నియమితులయ్యారు. ఇదిలా ఉండగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తిగా వస్తుంది. 18 మంది మంత్రులుగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 6 ప్రస్తుతం 5 మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఒకరిద్దరు మంత్రులను కూడా తొలగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ప్రస్తుత మంత్రుల శాఖల్లో మాత్రం మార్పులు మాత్రం తప్పదని కాంగ్రెస్ వర్గాలు బహిరంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఉంటాను. నమస్కారం.